హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్లేవర్ వేవ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ నేతి బొబ్బట్లు అండి. ఈ ఉగాదికి మనం పప్పు ఇవేమీ రుబ్బకుండానే ఇన్స్టెంట్గా బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైతే కొత్తగా వంట నేర్చుకుంటున్నారో బొబ్బట్లు చేయడం కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి ఇది చాలా ఈజీగా చేసుకోవడం అవుతుందండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దానికి సగం కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నానండి. చాలా మంది మొత్తం మైదా పిండి వాడతారండి, అది మీ ఆప్షన్. నేను ఇక్కడ సగం అది అరకప్పు ఇది తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి కూడా కలుపుకోండి. తర్వాత నెయ్యి అంతా బాగా పట్టేటట్టు ముందు పొడిపిండిని బాగా కలుపుకోండి. తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా స్మూత్గా కలుపుకోండి పిండిని. మనం దీనికి చపాతీ పిండిలో అంత గట్టిగా కలుపుకోమండి, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఎంత సాఫ్ట్గా అంటే మనం జస్ట్ ప్రెస్ చేస్తే పిండి అనేది ఇలా లోపలికి వెళ్ళాలి. కలిపి పెట్టుకుని ఈ పిండిని ఒక పావు గంట పాటు నాననివ్వండి. తర్వాత గిన్నెలోకి ఒక కప్పు వాటర్ తీసుకోండి. దాంట్లోకి నేను ఒక 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను అండి. పిండి తీసుకున్న కప్పుతోనే ఇది 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం బెల్లం కరిగేంత వరకు బాగా కలిపి దాన్ని నెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి ఒక కప్పుడు శనగపిండి తీసుకోండి. దానికి ఒక స్పూను ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి. మరియు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా శనగపిండిని బాగా వేపించండి. ఒక అర నిమిషం నుంచి నిమిషంలోకి ఇది బాగా ఏగిపోతుంది. ఇది బాగా ఏగాక మనం పక్కన కాసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోండి. దీనివల్ల పిండి అనేది గడ్డగట్టకుండా ఉంటుంది. దీన్ని మొత్తం ఇలాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. పిండి కొంచెం సాఫ్ట్ గానే చేసుకోవాలండి, ఎందుకంటే చల్లదాకా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు బాగా చల్లనివ్వండి. ఇంతలోకి మనం పక్కన చేసి పెట్టుకున్న పూరి పిండిని గుండ్రంగా బాల్స్ చేసుకుంటామండి. ఈ గోధుమ పిండిని మరియు పూర్ణాన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటామండి. 2 బాల్స్ సేమ్ సైజ్ లోనే ఉండాలి. గోధుమ పిండిని చేతిలోకి తీసుకుని కొంచెం ఇలా చిన్నగా చపాతీలా చేసి తర్వాత పూర్ణం మధ్యలో పెట్టి సైడ్స్ అంతా వచ్చేలా క్లోజ్ చేసేలాగా చేయండి. తర్వాత ఉండని గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లిగా రౌండ్గా చుట్టండి. దాని తర్వాత దాన్ని ఇలా బటర్ పేపర్ లేదా ఏదైనా కవర్ మీద వేసుకుని దాని మీద ఒక స్పూన్ నెయ్యి అప్లై చేసుకుని ఈజీగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నేను మీ ఈజీ వేలో చూపిస్తున్నాను ఎలా చేయొచ్చు. ఇలా ఒక షీట్ మీద ఇంకొక షీట్ వేసుకోవడం వల్ల అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కూడా కరెక్ట్ షేప్లో వస్తుంది. పూర్ణం అనేది కూడా బయటకు రావాలి. ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనకు వచ్చిందో. దీన్ని మరీ పల్స్గా చేయకూడదండి. ఈ థిక్నెస్ చూస్తున్నారు కదా, ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇది మీరు డైరెక్ట్ చేతిలోకి తీసుకున్న ప్యాన్ మీద వేసుకోవచ్చు.
లేదా ఆ బటర్ పేపర్ని డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టి స్లోగా తీసేయచ్చు. మీకోసం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ప్యాన్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బొబ్బట్టు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా కాల్చండి. ఈ బొబ్బట్లకి ఎక్కువ నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇన్స్టెంట్గా బొబ్బట్లని ఎలాంటి పప్పు బెల్లం ఇవేం ఉడకబెట్టుకోకుండా రుబ్బుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ టైప్లో మనాన్ని. అంతే, వేడివేడి నేతి బొబ్బట్లు రెడీ అండి. ఈ ఉగాదికి తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా మీరు ట్రై చేసిన రెసిపీని ఎలా ఉన్నాయో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. Thank you for watching our channel Flavor Wave.